ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల సరిహద్దులు బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. పాకిస్తాన్ కొద్దిసేపటి క్రితమే మన మిలిటరీ స్టేషన్స్ జమ్మూ, పఠాన్కోట్ అండ్ ఉధంపూర్ బౌండరీకి దగ్గరగా ఉన్న ఈ మిలిటరీ స్టేషన్స్ పై మిసైల్స్ తో టార్గెట్ చేసినట్లుగా కొద్దిసేపటి క్రితమే మన ఇండియన్ ఆర్మీ ఒక ఒఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అయితే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎలాంటి నష్టం జరగలేదు, నో లాసెస్ అని ఒఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తోంది. చాలా సునాయాసంగా ఏదైతే థ్రెట్ ఉందో మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఇట్లాంటి అనేక మార్గాల ద్వారా పాకిస్తాన్ ఏదైతే దాడికి ప్రయత్నించిందో వాటన్నిటినీ కూడా న్యూట్రలైజ్ చేశాం, ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి అని చెప్పి ఇండియన్ ఆర్మీ ఒఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో 16 మంది ప్రజలు మరణించారని తెలిపింది భారత్. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సహా ఎల్ఓసీలో పాక్ మిసైల్ అటాక్ ను తిప్పికొట్టింది. లాహోర్లో పాక్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది భారత్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి జైశంకర్ కు ఫోన్ చేశారు యుఎస్ విదేశాంగ మంత్రి రూబియో. ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తక్షణం పాక్ భారత్ దాడులు విరమించాలని సూచించారు రూబియో. అటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో కూడా మాట్లాడారు రూబియో. ఇరు దేశాలు సంయమనం పాటించాలన్నారు. రైట్, యుఎస్ విదేశాంగ మంత్రి రూబియో ఇండియా అండ్ పాకిస్తాన్ ఒఫీషియల్స్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, రూబియో ఏం మాట్లాడారు జైశంకర్ అండ్ షరీఫ్ తో? ఇటు నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? పాకిస్తాన్ మరొకసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ప్రస్తుతం మనం ఒక హైటెన్స్ వాతావరణం చూస్తున్నాం. కొద్దిసేపటి నుండి కూడా పాకిస్తాన్ ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్తో పాటు సరిహద్దు ప్రాంతాల్లో ముక్కుముడిగా దాడులు చేస్తున్న సిచ్యువేషన్. సో ఈ క్రమంలో ఇటు యుఎస్ విదేశాంగ మంత్రి రూబియో మన విదేశాంగ మంత్రి జైశంకర్తో కూడా ఫోన్లో మాట్లాడారు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా తెలుసుకోవడంతో పాటు ముఖ్యంగా ఉగ్ర కార్యకలాపాలు అనుకోవచ్చు, ఉగ్ర స్థావరాలని పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది అంటూ ముందు నుండి కూడా మనం చెప్పుకొస్తున్న అంశము. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు కూడా అదే మాదిరిగా ఉంది. కాబట్టి ఈ వ్యవహారంలో అంటే ముఖ్యంగా ఉగ్రవాదుల విషయంలో పోరాడడానికి ఇండియాతో మేము కూడా కలిసి పోరాడతాము అని రూబియో ఒక మాట చెప్పినట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు అన్ని దేశాలు కూడా గమనిస్తున్నాయి. పాకిస్తాన్ ఏ విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, ఏ విధంగా దాడులకు దిగుతుంది. భారత్ ముందు నుండి కూడా చెప్తుంది కేవలం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపైనే దాడులు చేశాం, కానీ ఎక్కడ పాకిస్తాన్ సంబంధించి సివిలియన్స్ కావచ్చు, పౌరులపైన ఎక్కడ దాడులకు పాల్పడలేదు. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ మాత్రము ఇటు భారత ఆర్మీకి సంబంధించిన స్థావరాలని టార్గెట్గా చేసుకోవడము, దానిపైన ఎలాంటి దాడులు చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో సివిలియన్స్ పైన దాడులకి తెగపడుతున్న అంశం. నిన్న రాత్రి కూడా పాకిస్తాన్ అదే విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడింది. దాదాపు 16 మంది పౌరులు ఇప్పటికే మరణించినట్లు భారత ప్రభుత్వం కూడా అఫీషియల్గా ధృవీకరించింది. సో ఈ పరిణామాలన్నింటినీ బేస్ చేసుకొని యుఎస్ విదేశాంగ మంత్రి రూబియో కూడా ఫోన్లో ముఖ్యంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడడానికి భారత్తో కలిసి మేము సిద్ధంగా ఉన్నాము, కానీ ఈ విధంగా దాడులు చేసుకోవడము, యుద్ధ పరిస్థితులు, యుద్ధ వాతావరణం క్రియేట్ అవ్వడం వల్ల కొంతమేరకు అది మంచిది కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనుకోవచ్చు, వాటన్నిటిని కూడా అడిగి తెలుసుకోవడంతో పాటు ఇటు పాకిస్తాన్ సంబంధించిన ప్రధానితో కూడా అతను మాట్లాడడము, అక్కడ పాకిస్తాన్ సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, ఎందుకు ఈ విధమైన కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు, భారత్ పైన ఎందుకు దాడులకు దిగుతున్నారు. ఎందుకంటే ఈ రోజు కూడా దాదాపు కొన్ని అవర్స్ గ్యాప్ మాత్రమే ఉంది. కొన్ని అవర్స్ గ్యాప్ దాటి తర్వాత ఒక్కసారిగా జమ్మూ ఎయిర్పోర్ట్ పైన స్టార్ట్ అయిన దాడితోటి ఇప్పుడు ప్రస్తుతం రాజస్థాన్, గుజరాత్, దాంతోపాటు ఇటు శ్రీనగర్ వంటి కొన్ని సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి ముక్కుముడిగా అటు మిసైల్స్, డ్రోన్లు, దాంతోపాటు ఫైటర్ జెట్స్తో ముక్కుముడి దాడులు పాకిస్తాన్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ
కూడా ప్రస్తుతం 3 ఫైటర్ జెట్లని ఎక్కడికక్కడ డిఫెన్స్ సంబంధించి భారత్ తిప్పికొట్టింది, వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు మంచిది కాదు అనే ఒక అభిప్రాయాన్ని, అంటే యుద్ధ వాతావరణము ప్రస్తుతము పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరుకి మాత్రమే భారత్ ప్రతిఘటిస్తుంది, వాళ్ళు దాడి చేస్తున్నారు, ప్రతిదాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది జయశంకర్ ప్రస్తుతం వివరించారు. కానీ ప్రస్తుతం ఇటు మోడీ కూడా సమావేశం అయ్యారు, మోడీ కూడా కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు. ఒకవైపు త్రివిధ దళాధిపతులతోటి రాజ్నాథ్ సింగ్ సమావేశము నిర్వహిస్తుంటే ఇటు మోడీకి సంబంధించి కూడా కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు. సో ఈ సమావేశాలు పూర్తయిపోయిన తర్వాత భారత్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది మనకు కొంతమేరకు సమాచారం అందుతుంది. సో ప్రస్తుతం యుఎస్ విదేశాంగ మంత్రి రుబియో ఫోన్ కాల్ కొంతవరకు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు, పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తీరు, భారత్ పైన చేస్తున్న దాడులకు సంబంధించి మొత్తము వివరాలు సేకరించారు. గతంలో పాకిస్తాన్ వ్యవహరించిన తీరు పైన కూడా కొంతవరకు వీళ్ళ మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. కానీ ముఖ్యంగా ప్రస్తుతం నెలకొంటున్న పరిస్థితులు అనుకోవచ్చు, లేకపోతే ప్రస్తుతం జరుగుతున్న దాడులు, పాకిస్తాన్ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా వివరాలు అడిగి ఇటు యుఎస్ విదేశాంగ మంత్రి కూడా జయశంకర్ వద్ద పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్నారు. కానీ జయశంకర్ కూడా ఇప్పుడు అటు ప్రధానమంత్రి మోడీ సమావేశం పూర్తయిపోయిన తర్వాతనే భారత ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లనుంది, ఇటు త్రివిధ దళాలకు కావచ్చు, లేకపోతే ఇతర డిఫెన్స్ సంబంధించి కావచ్చు, ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు, పాకిస్తాన్ పైన ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్న దాడులను అయితే తిప్పుకొడుతుంది, మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ఉపయోగిస్తున్నారు, ముఖ్యంగా ఇటు మిసైల్స్ కావచ్చు, డ్రోన్లు, వీటన్నిటిని ఎక్కడికక్కడ S-400 తోటి గాల్లోనే వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తున్న సిచ్యువేషన్. అంటే పాకిస్తాన్ కూడా కొంతమేరకు ఈ రోజు చేస్తున్న దాడులకు సంబంధించి నిన్న అర్ధరాత్రి చేసిన దాడులకి భిన్నంగానే ప్రస్తుతం డ్రోన్లను ప్రయోగిస్తుంది. మిసైల్స్ కొంతమేరకు అవి టేక్ ఆఫ్ అయిన తర్వాత వాటిని గుర్తించే అవకాశం ఉంటుంది. కానీ డ్రోన్లు మాత్రం చాలా తక్కువ రేడియస్, చాలా కింద సర్ఫేస్ నుండి చాలా తక్కువ హైట్లోనే అవి భారత్లోకి ప్రవేశించే దిశగా పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికబద్ధంగానే పాకిస్తాన్ వెళ్తున్నట్టు కూడా గుర్తించడంతో పాటు మన దగ్గర ఉన్న S-400 సంబంధించి దాన్ని కూడా ఎక్కడికక్కడ సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లోనే ఒక హైటెన్స్ వాతావరణం ఇంకా కంటిన్యూ అవుతుంది. కాబట్టి సరిహద్దు ప్రాంతాలని టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్ దాడులకు తెగబడుతుంది. కాబట్టి సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా ఇటు పంజాబ్తో పాటు ఇతర ఒక 2-3 ప్లేసెస్లో మెయిన్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ S-400ని ఆల్రెడీ యాక్టివేట్ చేసి పెట్టారు. ఎప్పుడు ఏ మిసైల్ కానీ లేకపోతే ఏ విధమైన క్షిపణాలు కావచ్చు ఇక్కడ దాడులకు ప్రయత్నించినా వాటిని వెంటనే కొట్టిపారేసే విధంగా వీటన్నిటిని కూడా యాక్టివేట్ చేసిన పరిస్థితి. సో ప్రస్తుతం అయితే ఒక హైటెన్స్ వాతావరణం, ఒక భయానకమైన పరిస్థితులు, మొత్తం కూడా బ్లాక్అవుట్ పరిస్థితి. జమ్మూ కాశ్మీర్తో పాటు సరౌండింగ్స్ కావచ్చు, లేకపోతే బార్డర్ సంబంధించి అన్ని కూడా ప్రస్తుతం బ్లాక్అవుట్లో ఉన్నాయి. అధికారులు కూడా సైరన్లు మోగిస్తున్నారు. సైరన్ల మూతతో ఒక విధంగా ప్రజలు భయాందోళన చెందుతున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠభరితమైన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఒక భయానకమైన సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. ఎక్కడ చూడు పేలుళ్ల చప్పుళ్ళు, ఆకాశంలో చూస్తే ఇటు డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ సంబంధించిన లైట్స్ మాత్రమే కనబడుతున్నాయి. మొత్తం బ్లాక్అవుట్ అంటే ఎక్కడికక్కడ ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా బంద్ అవుతుంది. కాబట్టి కేవలం మిసైల్స్ కావచ్చు, డ్రోన్ సంబంధించిన లైటింగ్, ఒకవేళ భారీ శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. దాదాపు ఇప్పుడు ఒక 7 ప్లేసెస్లో కూడా భారీ పేలుళ్లకు పాక్ దిగపడింది అనే సమాచారం అందుతుంది. దానికి కౌంటర్గా కూడా భారత్ కొన్ని ప్లేసెస్లో దాదాపు 30 మిసైల్స్, పాకిస్తాన్ నుండి వచ్చిన 30 మిసైల్స్ని కూడా ప్రస్తుతము నిర్వీర్యం చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ప్రస్తుతానికి మోదీ సమావేశం, కీలకమైన సమావేశం మోడీ నిర్వహిస్తున్నాడు. ఇటు NNA అజిత్ దోవాల్తో మోడీ సమావేశం కొనసాగుతుంది. కాబట్టి ఈ సమావేశం పూర్తయిన తర్వాత పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు, ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్న దాడులకి ప్రతి దాడులు ఏ విధంగా చేయాలా, లేకపోతే ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ఎక్కడ పాకిస్తాన్ నుండి డ్రోన్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఇతరేతర వాటి ద్వారా ఎక్కడ దాడులకి వాళ్ళు తెగబడినా కూడా వాటిని సమర్థవంతంగా భారత్ అయితే ఎదుర్కొంటుంది. డిఫెన్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మన దగ్గర అంతకి ధీటుగానే ఉందని చెప్పాలి. సో ఇప్పటికీ అధికారులు చాలా క్లియర్గా చెప్పారు, కేవలం ఇప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్ అంటే పహల్గామ్ తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 ఉగ్రవాద స్థావరాలపైన మాత్రమే భారత సైన్యం దాడి చేసింది. కానీ ఎక్కడ పాకిస్తాన్ సంబంధించిన సివిలియన్స్ కావచ్చు, పాకిస్తాన్ సంబంధించి అమాయకమైన ప్రజల్ని ఎక్కడ ఏదైతే దాడిలో ఎవరిని కూడా చంపిన పరిస్థితి లేదు. ఇంకా ఒక 12 ఉగ్రస్థావరాలు ఉన్నాయనేది కూడా ట్రేస్ అవుట్ అయింది. దానిపైన కూడా ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతుంది అనే ఒక వాదనలు ఒకవైపు ఉన్న క్రమంలోనే ప్రస్తుతం దానికి ధీటుగా, ఆపరేషన్ సింధూర్కి ధీటుగానే ప్రస్తుతం పాకిస్తాన్ అయితే దాడులకు తెగబడుతుంది అనేది చాలా క్లియర్
క్లియర్గా అర్థమవుతున్న సిచ్యువేషన్. ప్రస్తుతం పాకిస్తాన్ దాడులకు సంబంధించి మాత్రం ఎక్కడ ఎలాంటి ప్రయోగం చేసినా, ఇటు మిసైల్ ప్రయోగం కావచ్చు, డ్రోన్లు కావచ్చు, లేకపోతే ఫైటర్ జెట్స్ సంబంధించి కావచ్చు, ఇతర ఎలాంటి ప్రయోగాలు అంటే దాడికి ఎలాంటి ప్రయోగాలు చేసినా ధీటుగా ప్రస్తుతం భారత్ అయితే దాన్ని ఎదుర్కొంటుంది. కానీ అధికారులు మాత్రము అలర్ట్గా ఉండాలి అనే ఒక కాషన్ ఇస్తున్నారు. ఈరోజు రాత్రి రేపు పొద్దున వరకు కూడా పరిస్థితులు మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మరికొన్ని గంటల్లోనే మెయిన్గా ఇప్పుడు మోడీ సమావేశం అనుకోవచ్చు. మోడీ సమావేశంలో పూర్తయిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళాలి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మోడీ సమావేశంలో కూడా ఇటు యుఎస్ సంబంధించిన విదేశాంగ మంత్రి ఫోన్ కాల్ సంబంధించిన చర్చ కూడా వస్తుంది. కాబట్టి యుఎస్ లాంటి ఒక దేశం కూడా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిస్థితులని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా దీని ప్రభావము ఇతర వాటిపైన కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిస్థితుల్ని అన్నిటి కూడా చక్కబెట్టుకోవాలి. ఉగ్రవాద విషయంలో మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారత్కి సపోర్ట్ చేస్తాము అంటూ మాత్రము యుఎస్ విదేశాంగ మంత్రి చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి పరిస్థితులు పరిణామాలు ఇంకే విధంగా మారతాయనేది చూడాల్సిన అవసరం ఉంది. మరికొన్ని గంటల్లోనే వితిన్ ఇంకొక 1 hour 2 hours కూడా పట్టకపోవచ్చు. మోడీ ఆ కీలకమైన భేటీ, ఆ కీలకమైన మీటింగ్ తర్వాత ఏ విధమైన డెసిషన్ తీసుకుంటారు, ఏ విధంగా త్రివిధ దళాలు కావచ్చు, డిఫెన్స్ సంబంధించి కావచ్చు, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరికొన్ని గంటల్లోనే ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్న దాడులకి ఆల్రెడీ ధీటుగా ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఏ విధంగా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానిపైన ఈ ఎంటైర్ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని డైరెక్షన్స్ అఫీషియల్గా వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్ అజయ్, థ్యాంక్ యూ.